ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ నీకు తెలుసా, నీ గుమ్మంలో 4 గంటల నుండి నీ కోసం ఎదురు చూస్తున్నా బిడ్డ. నువ్వు పట్టించుకోవట్లేదు, నువ్వు నన్ను గుర్తించట్లేదు, నా రాకని గమనించట్లేదు. తోసిపుచ్చుకో, నెట్టెయ్యకో. ఎందుకో తెలుసా, నీ ఇంట్లోనే నీకు తెలియకుండా ఒక గుప్త నిధి దాచబడి ఉంది. దాని జాడ, దాని ఆచూకీ నీకు చెప్తాను. అలాగే నీ ఇంట్లోనే ఒక శత్రువు ఉన్నాడు, వాడి రూపురేఖలు కూడా నీకు పట్టిస్తాను. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి బిడ్డ. ఈ రోజు నువ్వు ఖచ్చితంగా ఈ విషయం విన్నా ఉంటే నీకు గుండె జల్లుమంటుంది. నా సాయి నోటి నుండి ఇలాంటి మాట అని చెప్పి నీకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజు నువ్వు ఒక వ్యక్తిని ఖచ్చితంగా చంపాల్సిందే. ఆ వ్యక్తి ఎవరో కూడా చెప్తాను. ఆ వ్యక్తి ప్రాణాలతో ఉంటే నీకు జీవితం లేదు, నువ్వు బ్రతకలేవు. ఆ వ్యక్తి అంత చూస్తేనే నీ జీవితంలో నువ్వు ఉండగలుగుతావు, బతకగలుగుతావు, ఎదగగలుగుతావు. లేకపోతే ప్రతిరోజు కష్టమే పడాల్సి వస్తుంది. ఆ వ్యక్తి ఎవరు? నీకు ఆశ్చర్యం వేస్తుంది కదా, భయం వేస్తుంది కదా, కంపించిపోతున్నావు కదా, నా తండ్రి నోట్లో ఇట్లాంటి మాట ఎందుకు వస్తుంది అని. ఆగు బిడ్డ, ఇక్కడే ఆగు, ఒక నిమిషం ఆగు, పక్కకు వెళ్ళిపోకు. ఎందుకంటే ఈరోజు సందేశం అలాంటిది. ఆగు, ఇక్కడే ఆగిపో. ఈ వేలు నీ వీడియోని తొలగించడానికి పైకి ఎత్తబోతుంటే దాన్ని ఇక్కడే ఆపే. ఎందుకంటే ఈరోజు కేవలం ఒక వీడియో మాత్రం కాదు ఇది. నీ ఇంటి తలుపు ముందుకు వచ్చిన కోట్ల రూపాయల ధనాన్ని తన్నేస్తున్నావు. నేను నీ సాయిని నీకు హెచ్చరిక చేయటానికి వచ్చాను. మూర్ఖపు బిడ్డవి నువ్వు, తెలుసా? మూర్ఖపు మనిషివి నువ్వు. రోజు రాత్రి ఏడుస్తావు కదా, ఎందుకంటే ఏడుస్తూ కళ్ళు రుద్దుకుంటూ ముక్కు రుద్దుకుంటూ ఉంటావు కదా. బాబా, నా భాగ్యం ఎప్పుడు మారిపోతుంది, ఎప్పుడు వెలిగిపోతుంది, నాకు ఎప్పుడు డబ్బు వస్తుంది అని అరుస్తావు, గోల చేస్తావు, కన్నీళ్లు పెట్టుకుంటావు. ఇప్పుడు నేను స్వయంగా నీ సాయిని నీ మొబైల్ ద్వారా నీ ఇంటి తలుపు మీద తట్టుతున్నాను, కానీ నీకు వినే సమయం లేదు. నన్ను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు. వెళ్ళిపో. నీ బీదతనంతోనే, నీ పేదరికం మీదనే నీకు ప్రేమ ఉంటే వెళ్ళిపో బిడ్డ ఇక్కడి నుండి. నాకేమీ వద్దు, నాకేమీ పట్టదు. నా దగ్గర ఇవ్వటానికి ఖజానా కొరత లేదు, దండిగా ఉంది. కానీ నేను మరొకరికి ఇచ్చేస్తాను, నా విలువ తెలిసిన వారికి. కానీ గుర్తించుకో, ఈరోజు నన్ను తిరస్కరిస్తే జీవితాంతం డబ్బు కోసం పరితపిస్తావు. అప్పుడు నీ పిలుపు నేను వినను. ఎందుకంటే ఇప్పుడు ఇంతసేపు ఇంత సమయం నీ కోసం ఎదురు చూస్తున్నాను, నిన్ను బతిమాలుకుంటున్నాను, బుజ్జగించుకుంటున్నాను. నీ కోసం ఒక తాయిలం తెచ్చాను తల్లి, సంపద తెచ్చాను, అందుకో అంటూ నీ ముందుకు వస్తే నువ్వు తిరస్కరిస్తే నీకు కష్టం వచ్చింది. నువ్వు పిలిచినప్పుడు నేనెలా వస్తాను అనుకుంటున్నావు? ఈ వీడియో, ఈ సందేశం, ఇది నీ పరీక్ష, ఇది నీ విధానం ఇప్పుడే నీ ముందుకు వచ్చింది. ఇది సంయోగం కాదు, ఇది సాయి ఇచ్చిన సంకేతం. నీ సమయం వచ్చేసింది. కానీ సాయి అంటున్నాడు, సాయి చూడాలనుకుంటున్నాడు. నువ్వు ఈ అవకాశాన్ని గుర్తిస్తావా, లేక ఎప్పటిలాగే పక్కకి తన్నేస్తావా? విను, నీలో కొంచెమైనా బుద్ధి అనేది ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూసే ధైర్యం చెయ్యి. ఈ కొన్ని నిమిషాలు నీ జీవితాన్ని మార్చేస్తాయి. నువ్వు బీదవానివి ఎందుకో తెలుసా? నువ్వు కష్టపడకపోవటం వల్ల కాదు, నువ్వు అంధుడివి కాబట్టి నీకు అవకాశాలు కనిపించటం లేదు. ఈరోజు నీకోసం ఒక రహస్యం తాళం చెవి తీసుకొచ్చా, అందుకో. ఇది నీ భాగ్యంలోని తుప్పు పట్టిన తాళాన్ని తెరిచేస్తుంది. దాని వెనక కోట్ల రూపాయల ధనం ఉంది, మానసిక సంతోషం ఉంది, సుఖశాంతి దాగి ఉన్నాయి. ఆ తాళం చెవి తీసుకోవాలనుకుంటున్నావా? అవును అంటే ముందుగా నీ భక్తిని రుజువు చెయ్యి. ఇప్పుడే ఈ వీడియోని ఒక లైక్ చెయ్యి. ఈ వీడియో బటన్ కాదు, ఇది నువ్వు స్వీకరిస్తున్న ఒక పత్రం. ఇది ఇక్కడ సాయి నీ సిగ్నల్. అవును బిడ్డ, నేను నీ సాయిని నిన్ను మేలుకొల్పుతున్నాను. నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను బాబా అని చెప్పు. ఇక్కడ కోట్ల ధనం కేవలం కాగితపు నోట్లు కాదు తల్లి. కోట్ల ధనం అంటే సరైన సమయంలో సరైన బుద్ధితో నడవటమే కోట్ల ధనం అంటే. నీ కుటుంబంలో ఆరోగ్యం ఉండటం. కోట్ల ధనం అంటే నీ ఇంట్లో శాంతి నివాసం. ఈ సందేశాన్ని, ఈ వీడియోని జోక్గా తీసుకుని వదిలేసేవారు అభాగ్యులు. వారి భాగ్యంపై వారే రాయి వేసుకున్నట్టు అవుతుంది. వారి జీవితంలో ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉండాల్సి ఉంటుంది. ఈ సందేశం విని నువ్వు ఇంతవరకు వచ్చావు కాబట్టి నేను నీ ముందు ప్రత్యక్షమయ్యాను. నువ్వు నన్ను వింటున్నావు, నా పిలుపును వింటున్నావు. నువ్వు ఇక్కడ ఆగావు. ఈ ఆగటమే నీ గెలుపు మొదటి మెట్టు అవుతుంది.
ఈరోజు నీకు చెప్పాలనుకుంటున్నాను తల్లి. నీ ఇంట్లో ఒక దాచిన ఖజానా ఉంది. నువ్వు చూడలేకపోతున్నావు. ఒక దాచిన శత్రువు ఉన్నాడు. అతను నిన్ను ముందుకు వెళ్ళనివ్వటం లేదు. ఆ శత్రువు బయటవాడు కాదు. అది నీలోని ఆలస్యం మరియు సందేహం. నువ్వు అనుకుంటావు కదా, అరే ఈ సందేశం చూస్తే ఏమవుతుంది బాబా అని. పిచ్చోడా, మాటలు సాయి మాట్లాడుతున్నవి. నేను మాట్లాడినప్పుడు కేవలం మాటలు మాత్రమే కాదు, నీ శక్తి మారుతుంది, నీ తలరాత మారుతుంది, అదృష్టం మారుతుంది. నా గొంతు విన్నప్పుడు నీ ఇంట్లోని ప్రతికూల శక్తి బూడిదైపోతుంది. ఈరోజు నీ భాగ్య లెక్కలు మార్చడానికి వచ్చేశాను. నువ్వు అప్పుల్లో ఇబ్బంది పడుతున్నావు. ప్రజలు నీ తలుపు ముందుకు వచ్చి అవమానిస్తున్నారు. రాత్రి నిద్ర రావటం లేదు. చింత చెయ్యకు, నేను వచ్చేశాను. ఈరోజు నీ తల మీద నా చెయ్యి పెడుతున్నాను, నిమురుతున్నాను, అనుభవించు. ఒక చల్లని సుఖ స్పర్శను అనుభవించు. ఒక కన్న తల్లి, ఒక కన్న తండ్రి తన బిడ్డని ప్రేమగా ఎలా తల నిమిరితే ఎంత తీయని ఆప్యాయత స్పర్శ కలుగుతుందో ఆ స్పర్శ నీకు కలుగుతుంది. ఇప్పుడు అనుభవించు. నీ బరువైన తల తేలికవుతుంది. నన్ను నమ్ము. ఎందుకంటే ఈరోజు నీలో నేను ఉన్నాను. నీ ఇంటికి వచ్చాను, నీ గుమ్మం ముందుకు వచ్చాను. ఇక్కడ నువ్వు నన్ను గుర్తించటమే ఇంకా తరువాయి. అంతా నీ చేతుల్లో ఉంది. నీ బరువంతా, భారమంతా తీరిపోతుంది బిడ్డ. కానీ కొన్ని షరతులున్నాయి. నేను ఎక్కడా కూడా కుదరలేని, గౌరవం లేని ఇంట్లో నేను ఉండలేను. ఆలోచించవా? డబ్బు నీ దగ్గరికి వచ్చి ఎందుకు ఆగటం లేదు? నీటిలా ఎందుకు పారిపోతోంది? ఎందుకంటే నీ ఇంట్లో లీకేజ్ ఉంది. నువ్వు నీ ఇంటి ఆ కుళాయి పైపులు కట్టి ఉంచాలి. నీ వంటగదిని మురికిగా ఉంచావు. నీ భార్య లేదా మీ అమ్మను అవమానించావు. ఇక్కడ విను. ఏ ఇంట్లో స్త్రీ ఏడుస్తుందో అక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను బిడ్డ. నువ్వు బంగారు మహల్ కట్టినా కూడా ఆ ఇంటి స్త్రీ దుఃఖంగా ఉంటే ఆ మహల్ శ్మశానం అవుతుంది, కానీ అది మహల్ అవ్వదు. నీ సాయి నిలయం అవ్వదు. ఏ ఇంట్లో అయితే స్త్రీ కన్నీళ్లు పెట్టకుండా సంతోషంతో ఉంటుందో, ఏ స్త్రీ అయితే గౌరవం అందుకుంటుందో, ఏ ఇంట్లో అయితే శుభ్రంగా ఉంటుందో అక్కడ నీ సాయి కొలువు ఉంటాడు. ఈ రోజు నుంచి ఇప్పుడే నీ అలవాట్లను సరిచేసుకో. ఇంటిని శుభ్రంగా ఉంచు. నీ ఇంట్లో ఉన్న చెత్త చెదారాన్ని తీసి బయట పారే. నీ గదిలో దాచిపెట్టినటువంటి సామాన్లు గుట్టలు గుట్టలుగా పేర్చేశావు. అది నీ తల మీద ఉన్న బరువులా ఉంటుంది. దాన్ని తొలగించు. నువ్వు ఇంటిని శుభ్రం చేస్తే నేను నీ జీవితాన్ని శుభ్రం చేస్తాను. ఇంకా ఒక పెద్ద రహస్యం చెప్తున్నా విను తల్లి. నీ చేతి గీతల్లో ధనం రాసి ఉంది, కానీ దానిపై పాపపు ధూళి పడి ఉంది. ఈ రాత్రి ఆ ధూళను శుభ్రం చేసే ఉపాయం చెప్తాను విను. ఒక ముష్టి ఉప్పు తీసుకో, ఒక గుప్పెడి నిండా ఉప్పు తీసుకో. దాన్ని నీ తల చుట్టూ 7 సార్లు తిప్పి నీ టాయిలెట్లు వేసి ఫ్లష్ చేసే, లేదా ఎక్కడ ఎవరు తొక్కని చోట వేసాయి. ఈ చిన్న పని చేసావంటే నీ మీద ఉన్నటువంటి నర దృష్టి అన్నీ కూడా తొలగిపోతుంది. అన్నింటినీ లాగేస్తుంది. నువ్వు చాలా తేలికైపోతావు. ఎవరో నీ భుజాల నుంచి పర్వతాన్ని తీసేసినట్టు. నువ్వు కోటీశ్వరుడివి అవ్వాలని కలలు కంటావు, కానీ నీ ఆలోచన ఇక్కడ బికారి లాంటిది బిడ్డ. నువ్వు ఎప్పుడు అడుగుతూనే ఉంటావు, సాయి ఇది ఇవ్వు, అది ఇవ్వు. ఈ రోజు నుంచి అడగటం మాని రాజులాగా ఆలోచించటం మొదలుపెట్టు. ఉదయం లేచినప్పుడు ఖర్చు ఎలా సాగుతోంది అని ఆలోచించుకో. ఈరోజు నా సామ్రాజ్యాన్ని ఎలా పెంచుకోవాలి అని ఆలోచించు. ఎందుకంటే సాయి ఎప్పుడు తనను తాను అర్హుడిగా భావించే వాడికే ఏదైనా కూడా ఇస్తాడు. నీకోసం ఒక స్వర్ణ కలశం సిద్ధం చేసి ఉంచాను బిడ్డ. అందులో కేవలం ధనం మాత్రమే కాదు, నీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఉంది. నీ సొంత ఇల్లు, నీ వాహనం ఉన్నాయి, బంగారం ఉంది. కానీ ఆ కలశం నీకు అందాలి అంటే నువ్వు పాత్రుడివి అవ్వాలి. ఈరోజు నీ నుంచి నాకు ఒక వాగ్దానం కావాలి తల్లి. వాగ్దానం చేస్తావా? చెయ్యి. ఈ రోజు నుంచి నువ్వు ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు పేదవాడు లేదా దయనీయుడివి అనుకోవద్దు. మాటలు సత్యమైపోతాయి. నువ్వు భారీగా నాకు డబ్బు లేదు అంటే తదాస్తు అని ఈ ప్రకృతి ఆశీర్వదిస్తుంది. భగవంతుడు ఆశీర్వదిస్తాడు, సాయి కూడా ఆశీర్వదిస్తాడు. బలంగా కోరింది ఎప్పుడూ జరుగుతుంది బిడ్డ. అందుకే బలంగా, నేను దురదృష్టవంతుణ్ణి, నేను పేదవాణ్ణి, నేను బీదవాణ్ణి, నన్ను దరిద్రం చుట్టుకుంది, ఇలా ఎప్పుడు పదే పదే అనకు. నాకెప్పుడు బాధలు కష్టాలు ఇలా అనకు. నువ్వు ఏదైతే అనుక్షణం అంటావో, చెప్తావో, కోరుకుంటావో అదే మళ్ళీ నీ జీవితంలోకి వస్తుంది. నీకు కావాల్సింది ఏంటి బిడ్డ? అదృష్టం కావాలి, ఐశ్వర్యం కావాలి, డబ్బులు కావాలి, సంపద కావాలి, సంతోషం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆనందంగా కావాలి. అప్పుడు ఎలా కోరుకోవాలి? నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను ధనవంతుడిని, నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాను. ఎలా కోరుకో. నీ జీవితంలో కష్టాలు చెల్లా చెదురైపోతాయి. చేసి చూడు. ఇలా చేస్తే
నువ్వు నేను దురదృష్టవంతుణ్ణి, నా దగ్గర ఏది ఉండదు, నేను బీదవాణ్ణి అనుకుంటే భగవంతుడు సృష్టి అంతా కూడా తదాస్తు అంటే నువ్వు అక్కడే ఆగిపోతావు. ఒక్క అడుగు కూడా కదలలేవు. నీకు ఎప్పుడూ డబ్బు అన్నది నీ దగ్గర ఉండదు. ఈ రోజు నుంచి నువ్వు ఎలా చెప్పు, నేను ధనవంతుడిని, నేను సమృద్ధిని, సాయి నాతో ఉన్నాడు. అబద్ధమైనా చెప్పు, క్రమంగా ఆ అబద్ధం సత్యం అవుతుంది. ఈ వీడియోని, ఈ సందేశాన్ని అవగాహన చేసుకోకుండా వదిలేసిన వారిని చూసావా? వారు జన సమూహంలో కలిసిపోయారు తల్లి. వారు నిన్న ఏడ్చారు, రేపు ఏడుస్తారు. కానీ నువ్వు ఇక్కడ ఆగావు. ఈరోజు నువ్వు విన్నావు అంటే నీపైన ప్రత్యేక సాయి కృప ఉంది. నేను నిన్ను ఎంచుకున్నాను. నీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు, నిన్ను మోసం చేస్తూ కిందికి లాగేస్తున్నాడు. అతన్ని గుర్తించు. అతను ఎవరో కాదు, నీ భయం. ఈరోజు ఆ భయం గొంతు పట్టి చంపే. ఆ భయం అనే వ్యక్తిని చంపితేనే నువ్వు బ్రతకగలుగుతావు. లేచి ప్రపంచానికి చూపించు, నువ్వు బాబా యొక్క శక్తి కింద దాగి ఉన్నావని, నువ్వు కూడా ఒక సింహం అని గర్జించు. నీకు ఒక మంత్రం ఇస్తున్నాను బిడ్డ. ఇది మంత్రం కాదు, ఇది ధనాన్ని ఆకర్షించే అయస్కాంతం. దీన్ని రెట్టించుకో, అనుభవించు. ఆ మంత్రం ఏంటి అంటే ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నీ దగ్గర ఉన్నదానికి, ప్రతి ఒక్కదానికి, నీ ఇంటికి, నీ ఇంట్లో వస్తువులకి, నీ కుటుంబ సభ్యులకి, నీతో మాట్లాడే నీ స్నేహితులకి, నీకు ఉపయోగపడుతున్న ప్రతి ఒక్క వస్తువుకి ధన్యవాదాలు, కృతజ్ఞత చెప్పు. ఇలా ధన్యవాదాలు తెలుపు. నువ్వు ఎప్పుడైతే ధన్యవాదాలు చెప్పినప్పుడు నీకు ఇంకా ఎక్కువ సాయి ఇవ్వటానికి సిద్ధమవుతాడు. నేను ఇంకా బలవంతం అవుతాను. ఏడిచే వారి నుంచి మిగిలినది కూడా నేను తీసేస్తాను. నవ్వుతూ సంతోషంగా చెప్పే వారికి ఇంటి పైకప్పు చీల్చి మరీ ఇస్తాను బిడ్డ. నువ్వు ఎంత పెద్ద ఖజానాను తన్నేస్తున్నావో తెలియదు. ఈ సందేశం నీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్. వచ్చే 7 రోజుల్లో నీకు ఏదో శుభవార్త వస్తుంది. ఏదో ఆగిపోయిన డబ్బు వచ్చినా, ఉద్యోగంలో పదోన్నతి వచ్చినా, ఇది నా తరపున నీకు ఒక శుభం అవుతుంది. జాగ్రత్త. డబ్బు వచ్చినప్పుడు అహంకారపడకు. నేను పెద్ద పెద్ద రాజులను భిక్షమాడుతూ చూశాను. ఎప్పుడో తెలుసా? వారిలో అహంకారం వచ్చినప్పుడు డబ్బును అతిథిలా ఉంచు. యజమానిలా చేస్తే నీ నెత్తిన ఎక్కి సవారీ చేస్తుంది. నీ సంపాదనలో చిన్న భాగమైన ఒక 10 రూపాయలు అయినా ఏదో ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టు, లేదా ధర్మ కార్యంలో వాడు. ఆ 10 రూపాయలు నీ ధనానికి రక్షణ కవచం అవుతుంది. నువ్వు ఈ సందేశం ఎక్కడి వరకు వచ్చావు, చూసావు అంటే నువ్వు నిజంగా మారాలి అనుకుంటున్నావు. నాకు అర్థమైంది. ఈ సమర్పణ చూసి నా హృదయం కరిగిపోతోంది. నీ సర్వ పాపాలు, సర్వ తప్పులు క్షమించేశాను తల్లి. ఈ రోజు నుంచి నీ కొత్త జన్మ. ఈ రోజు నుంచి నువ్వు విజేత. ఇప్పుడు ఒక చివరి పని చెయ్యి. ఈ ఆశీర్వాదాన్ని నీ దగ్గరే ఉంచుకోకు. ఈ వీడియోని నీ స్నేహితులకు, నీ బంధువులకు పంపించు. ఎందుకంటే నువ్వు మరొకరి ఇంట్లో దీపం వెలిగిస్తే నీ ఇంటి చీకటి తనంతట తానే తొలగిపోతుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది. ఇక్కడ కంజూసి చెయ్యకు. ఎందుకని అంటే గనక ఇలా పిసినారితనం చూపించే నీ దగ్గరే ఉంచేసుకోవాలనుకోకో. ఇప్పుడు నేను వెళ్తున్నాను నీ ఇంట్లో కూర్చోవటానికి. నీ ఇంటి తలుపు తెరిచి ఉంచు, నీ మనసు తలుపు తెరిచి ఉంచు. నేను ఏ రూపంలోనైనా రావచ్చు. గాలిలో సుగంధంలాగా, లేదా అవకాశంగా నన్ను గుర్తించు. వెళ్లే ముందు ఇక్కడ ఈ కామెంట్ బాక్స్ లో నువ్వు ఇలా రాసి వెళ్ళు. పూర్తి విశ్వాసంతో రాయి. నేను సిద్ధంగా ఉన్నాను బాబా కోటీశ్వరుణ్ణి కావటానికి. ఈ లిఖిత ప్రకటన ఎలా అవుతుంది అంటే నేరుగా నా దగ్గరికి చెందుతుంది. భయపడుకో, గాబరా పడుకో. ఎవరు వచ్చినా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. నా పూర్తి ఆశీర్వాదం, నా పూర్తి శక్తి, పూర్తి వైభవం ఇప్పుడు నీది. నీకిచ్చేస్తున్నాను. దీన్ని జాగ్రత్తగా ఉంచుకో, కాపాడుకో, ఆనందించు. ఇక్కడ తదాస్తు, తదాస్తు, తదాస్తు. ఇక్కడ నువ్వు ఆగాలని నిర్ణయించావు. నీ బుద్ధి మొదటి గెలుపు. కానీ యుద్ధం ఇంకా ముగిసిపోలే తల్లి. నేను కేవలం నీ మనసు తలుపు మీద తట్టాను. ఇప్పుడు నీ ఇంటి లోపలికి ప్రవేశించాలి. అక్కడ నల్ల నీడలను బయటకు తీయాలి. వాటి వల్ల సంవత్సరాలుగా నీ సుఖాలను తినేస్తున్నాయి. నువ్వు ఆ సత్యాలని, ఆ కరుక సత్యాలని వినటానికి సిద్ధంగా ఉన్నావా? ఇప్పటి వరకు ఎవరూ చెప్పనివి ప్రజలు నీకు అబద్ధపు ఓదార్పులు ఇస్తారు. ఎందుకంటే సమయం అన్ని చూసుకుంటుందిలే, ఏం కాదు అని. స్వయంగా ఏది మారదు బిడ్డ. నువ్వు లేచి నీ భాగ్య చక్రానికి నువ్వు కనుక ముందుకు సాగనివ్వకపోతే అది ఇంచు కూడా కదలదు. ఈ రోజు నేను నీకు ఆ భరోసా ఇవ్వటానికి వచ్చాను. విను. నీ ఇంట్లో ఒక వస్తువు ఉంది. అది సాక్షాత్తు దరిద్రం యొక్క దుఃఖకరమైన విషయం ఏంటో తెలుసా? నువ్వు దాన్ని ప్రేమతో కాపాడుకుంటున్నావు. ఇది ఇంకా బాధాకరమైన విషయం. ఆ వస్తువు ఆగిపోయిన గడియారాలు, మరియు పాతబడిపోయిన చెక్కులు, పాతబడిపోయిన బిల్లులు. నీ ఇంటిని రక్షించు. ఎందుకంటే గోడపై ఏదైనా కూడా గడియారం నెలలుగా ఆగిపోయిందా,
డ్రాయర్లో పాత ఆగిపోయిన వాచీలు ఉన్నాయా? నిజంగా మూర్ఖురాలు బిడ్డ నువ్వు. గడియారం కేవలం సమయం చూపించదు, నీ సమయాన్ని నడిపిస్తుంది. గడియారం ఆగితే నీ మంచి సమయం కూడా ఆగిపోతుంది. ఆగిపోయిన గడియారం నీ ఇంటి శక్తిని మార్చేస్తుంది. ఈ రోజే ఇప్పుడే వాటిలో కొత్త బ్యాటరీ పెట్టి వాటిని మళ్ళీ పనిచేసేలా చేయి, లేదా బయటపారే. నాకు ఇష్టం లేదు, అలా ఆగిపోయే బిడ్డలంటే నాకు ఇష్టం లేదు బిడ్డ. నాతో నడిచే బిడ్డలే నాకు ఇష్టం. ఎందుకంటే ఇక్కడ నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ పాత వాచీలు కానీ, పాత బిల్లులు కానీ, ఇలాంటివి నీ సమయాన్ని నడవనివ్వవు, అక్కడ ఆపేస్తాయి. నువ్వు వాటిని వెంటనే తీసిపడే. అవి నీ భాగ్యంలో ఉన్న ఖాళీని సృష్టిస్తున్నాయి. వాటిని నీటిలో ప్రవహింపజేసాయి. ఇంకా నీ గదిని ఎలా మార్చావంటే చెత్త కుప్పలా మార్చావు. నా నివాసానికి ఖాళీ శుభ్రమైన స్థలం కావాలి తల్లి. కానీ నీ ఇల్లు అలా లేదు. నువ్వు ధనం సంపాదించడానికి చాలా కష్టపడతావు, చెమట పట్టిస్తావు. కానీ ఆ ధనం ఎందుకు అభివృద్ధిగా మారదు? ఎందుకంటే నువ్వు ఒక పెద్ద తప్పు చేస్తావు. సూర్యాస్తమయం, అలాగే గోధూళి వేళ, రాత్రి కలిసే సమయం, అది నా అత్యంత ప్రియమైన సమయం. ఆ సమయంలో నేను అంతటినీ చూస్తాను, ప్రపంచం అంతటినీ చూస్తాను. ఆ సమయంలో నేను ఏం చూస్తానో, నువ్వు నిద్రపోతున్నావా లేదా, ఏడుస్తున్నావా, చీకట్లో చీకటి చేసి కూర్చున్నావా? జాగ్రత్త. సాయంత్రం సమయంలో ఎప్పుడూ నిద్రపోకు. సాయంత్రం సమయంలో ఇంటి ముఖద్వారంపై దీపం వెలిగించు. ఆ దీపం చీకటిని కాదు, దరిద్రాన్ని దూరం చేస్తుంది. ఏ ఇంటి ద్వారం సాయంత్రం రోజుగా ఉంటుందో, అక్కడ దీపం వెలుగుతూ ఉంటుందో, అక్కడికి నేను ఆకర్షితుడిని అవుతాను. ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న ఉంది, బాబా నేను చాలా పూజలు చేస్తాను, అయినా ఫలితం ఎందుకు రావటం లేదు? ఎందుకంటే నీ పూజలో భావం తక్కువ ఉంది, వ్యాపారం ఎక్కువ ఉంది బిడ్డ. నువ్వు మందిరానికి వస్తావు, ఒక పెద్ద లిస్టు తీసుకెళ్తావు, అది ఇవ్వు, ఇది ఇవ్వు సాయి అంటూ. నా దగ్గర కూర్చుని కేవలం సుఖం కోసం కాదు బిడ్డ. ఎప్పుడైనా చెప్పావా, సాయి నాకు ఏం కావాలి? లేదు, కేవలం నీ చెయ్యి నా తల మీద ఉండాలి, ఇది మాత్రమే అడుగు. అలా కాకుండా నాకు అది కావాలి, ఇది కావాలి అని మానేసిన రోజు నేను నీ ఆలోచన ఎలా చేస్తాను అంటే గనక, నువ్వు ఏదనుకుంటే అది ఇస్తాను. ఇప్పుడు విను, ఒక గుప్త ఉపాయం చెప్తాను విను బిడ్డ. నీ వంట గదిలో ఎండుమిరపకాయలున్నాయి. కేవలం కారం కాదది, నెగిటివ్ శక్తిని, చెడు శక్తిని ఖడ్గంతో కోసేస్తుంది. ఎవరో ఏదో చేశారు అనిపిస్తే, డబ్బు వచ్చి నిలవలేదు అనిపిస్తే, ఈరోజు 5 మిరపకాయలు తీసుకో, వాటిని నీ తల చుట్టూ 7 సార్లు తిప్పి, తర్వాత ఏదైనా నిర్జన ఒక దారిలో లేదా ఇంటి బయట 4 దిక్కులు విసిరేసి, 5వ మిరపకాయ ఉంటుంది ఆకాశంలోకి విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా తిరిగి ఇంట్లోకి వచ్చి, ఈ చిన్న ఉపాయం నీ మీద ఉన్నటువంటి పెద్ద బంధనాలను కోసేస్తుంది. నువ్వు హఠాత్తుగా మార్గాలు నీకు తెరుచుకుంటే అనుభవిస్తావు. ఇంకా నీకు చెప్పాలి అంటే నీ జీవితం మారుతుంది. ఇక్కడ ఇంకా కూడా సాయి మాట నా నోట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా బిడ్డ? మళ్ళీ కూడా అలా పిసినారితనం చేస్తున్నావా? పిసినారితనం చేస్తూ జ్ఞానం తీసుకుంటున్నావు, ఉపాయాలు కూడా తీసుకుంటున్నావు. కానీ గురుదక్షిణ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవటమే బిడ్డ. లైక్ ఇవ్వటంలో సంకోచిస్తున్నావు. గుర్తించుకో, ఉచిత జ్ఞానం ఫలించదు. నాతో కలవటం ఇది ఒక సంబంధం. ఇక్కడే నువ్వు నేను కలిసే చోటు అంటే ఇదే కదా. ఇక్కడే బటన్ నొక్కు, ఈ పవిత్ర బంధం దాన్ని బలపరచనివ్వు. ఎందుకంటే మళ్ళీ నేను ముందుకు వచ్చినప్పుడు ముందు నిన్నే కలవాలి అనుకుంటున్నాను. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ బెల్ బటన్ ని నొక్కుతావో, అప్పుడు మళ్ళీ నీతో నేనే ముందుగా మాట్లాడతాను. అయితే ఇప్పుడు ధనం యొక్క 3 శక్తుల గురించి చెప్తాను వినబిడ్డ. నువ్వు కేవలం ధనం వెతుకుతావు, కానీ నా శక్తులు ఇంకా ఉన్నాయని తెలుసా? జ్ఞానం మరియు శక్తి. నువ్వు కేవలం లక్ష్మీ వెనుక పరిగెడతావు, కాబట్టి విఫలమవుతున్నావు. ధనం ఎవరి దగ్గరకు వస్తుంది అంటే బుద్ధి ఉన్న వారి దగ్గరికి. ధనం ఎవరి దగ్గరికి ఆగుతుంది అంటే, ధనం ఎవరి దగ్గరికి వస్తుంది అంటే బుద్ధి బలం ఉన్న వాళ్ళ దగ్గరికి. ధనాన్ని ఎవరు సంభాళించగల శక్తి ఉందో వారి దగ్గర డబ్బు ఆగుతుంది. ఈ రోజు నుంచి కేవలం నువ్వు డబ్బు వెనుక పరిగెత్తకో. ఇక్కడ నీలో ఉన్న తెలివితేటలని మెరుగుపరచు. ఏదో కొత్తగా నేర్చుకో, పనితనం నువ్వు నేర్చుకో. జ్ఞానం ఉన్న చోట లక్ష్మి ఈర్ష్యతో కాదు, ప్రేమతో పరిగెత్తి వస్తుంది. నేను జ్ఞానం నుంచి దూరంగా ఉండలేను, కాబట్టి నన్ను పొందాలి అంటే ముందు నీ బుద్ధిని పదును పెట్టు బిడ్డ. ఇక్కడ నేను నీకు దక్కుతాను. నీ ఇంటి దగ్గర ఒక పెద్ద దోషం ఉంది తల్లి. ఏంటో తెలుసా? నీ ఇంటి ఈశాన్య కోణం ఉత్తర తూర్పు బరువుగా ఉంది. అక్కడ బరువైన అలమర, సోఫా లేదా ఏటువాలుగా లేదా మురికిగా ఉంది. అది దేవస్థానం. ఇంటి ఊపిరితిత్తులు అక్కడ అలా ఉంటే శ్వాస ఎలా వస్తుంది? రేపు ఉదయం ముందుగా ఆ కోణాన్ని ఖాళీ చెయ్యి. బరువైన సామాన్లు తొలగించు. అక్కడ కేవలం ఒక గ్లాసు నీరు లేదా తేలికైన ఒక పుష్పాన్ని ఉంచు, లేదా నా చిన్న చిత్రపటం పెట్టు.
ఆ కోణం తేలికవుతుంది. నీ తల బరువు తేలికవుతుంది. నీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఇది విజ్ఞానం, మూఢనమ్మకం కాదు బిడ్డ. నువ్వు నీ పర్సుని ఎలా ఉంచుతావు అంటే నేను చూశాను కదా. వెనక జేబులో ఉంచుతావు, బెడ్ మీద పారేస్తావు. పర్సులో ఎలా అంటే పర్సు అంటే నీ ఖజానా, దానికి గౌరవం ఇవ్వు. పర్సులో ఎప్పుడు తినడానికి వస్తువులు, మందులు లేదా పాత బిల్లులు ఉంచకు. పర్సులో ఎప్పుడూ కొన్ని రూపాయి బిళ్ళలు, కొన్ని నోట్లు పెట్టు. సాధ్యమైతే పర్సులో ఒక వెండి చిన్న చదరపు ముక్క లేదా గోమతి చక్రం ఉంచు. ధనాన్ని ఆకర్షిస్తాయి. అతి ముఖ్యంగా పర్సు ఎప్పుడూ చిరిగిపోకూడదు. చిరిగిపోయిన పర్సు అంటే నీ చిరిగిన భాగ్యంతో సమానం. నువ్వు అప్పుల బావిలో మునిగిపోతున్నావు. ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు తీసుకుంటున్నావు. ఈ చక్రవ్యూహం నిన్ను చంపేస్తుంది బిడ్డ. ఈ రోజు నీకు ఈ చక్రవ్యూహం నుంచి బయటపడే మార్గం ఇస్తున్నాను విను. ఎందుకంటే ఏ రోజు కూడా మంగళవారం ఎవ్వరి దగ్గర అప్పు చెయ్యకు. మంగళవారం అప్పు తీరిస్తే త్వరగా తీరుతుంది, కానీ అప్పు తీసుకుంటే అది కొండలా పెరిగిపోతుంది. జాగ్రత్త. అనవసరపు ఖర్చులు తగ్గించు. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకో. ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకు. ఎవరిని మోసం చేయాలని చూడకు. ఇలా ఉంటే నీకు అప్పుల చేసే పరిస్థితే రాదు బిడ్డ. అలాగే ఇంట్లో కూడా ఎవరో ఏదో అనుకుంటారని భయపడటం, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారో అని భయపడటం. నీ ఇంట్లో తిండి లేకపోతే నిన్ను అనుకున్న వాళ్ళు ఒక పూట అన్నం పెడతారా తల్లి? నీకు ఒక 10 రూపాయలు ఇస్తారా? కాదు కదా. అయితే మరి ఎవరినో చూసి ఎందుకు భయపడతావు? ఇది నీ జీవితం. ఇందులో కష్టాలు వచ్చినా నువ్వే బాధపడతావు, సంతోషాలు వచ్చినా నువ్వే సంతోషిస్తావు కదా. జీవితం మొత్తం నీది, నీ చేతుల్లో ఉంది. దాన్ని ఎలా మార్చుకుంటావు అన్నది కూడా నీ మీదనే ఆధారపడి ఉంది. అయితే ఈరోజు నీ సాయి చెప్పిన విధంగా నువ్వు ఎలా చేశావు అంటే కోట్ల సంపద నీదే అవుతుంది బిడ్డ. చెప్పాను కదా, నీ భాగ్యంలో కోట్లు రాసిపెట్టి ఉన్నాయి, గుప్త నిధులు రాసిపెట్టి ఉన్నాయి. వాటికి అడ్డుపడుతున్నవేవో చెప్పాను కదా, వాటిని తొలగించు. నీ శత్రువు ఎవరో చెప్పాను, అలాగే వాడిని ఏం చెయ్యాలో చెప్పాను, నువ్వు ఎలా బ్రతకాలో చెప్పాను, ఎలా జీవించాలో చెప్పాను. నీ సాయి మాట మీద గౌరవం ఉంటే, ఇవన్నీ పాటించావు అంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది బిడ్డ. నీ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉంటాయి అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.